శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. ఈ అధ్యాయంలో హేమంత్ పంత్ 2 విషయములను వర్ణించను. మొదటిది, బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లు కనెను. రెండవది, గోఖలే వారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమున హేమంత్ పంత్ సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చుతూ గీతలో చెప్పిన ప్రకారము దాని వేర్లు పైన కొమ్మలు కింద కలవనెను. దాని కొమ్మలు కింది వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుతున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వేర్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము గాని, దాని యథారము గాని, దాని అద్యాంతములు గాని ఈ లోకమునకు తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారి యందు నడుచుటకు దారిచూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. అతడెంత పండితుడైనప్పటికీ, వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితంగా పోలేడు. మార్గదర్శి అయి ఉండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గంలోనున్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి విచిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు ఆ అజ్ఞానంతో బ్రహ్మము నైజము గూర్చి తత్కరించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలనను, కానీ ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండవవాడు, మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచన నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదియూ లేదని చెప్పెను. మూడవవాడు, దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పెను. నాలుగవవారు అనగా బాబా, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిదని, మనకు విధింపబడిన కర్మను మనమే పూర్తి చేసి తనువును మనమును పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమున వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయమేర్పట్టుటకు దృఢమైన అంతులేని నమ్మకమవసరమని అనెను. ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెతుకుటకు అడవులలో తిరిగి ఆరంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగానున్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగెను. అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనుకొంటిరని అతడు తిరిగి అడిగెను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనుకరించి ఇట్లనెను. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపవలసినతో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరముగా ఈ ఎండవేలప్పుడు ప్రయాసపడదరెందుకు? మీ రహస్యాన్వేషము నాకు చెప్పనక్కర్లేదు. అయినను మీరు కూర్చుండి భోజనం చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును. ఓపికతో ఉండు అనెను. అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడవసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కర్లేదనుకొంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగితిమి. తుట్టతుదకెక్కడ నుండి బయలుదేరితమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకుని ఇట్లనెను. మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానికి కాని సరియైన మార్గము చూపుటకొక మార్గదర్శి ఉండియే తీరవలెను. ఉత్తకడుపుతో ఏ అన్వేషము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవ్వరూ కలవరు. పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు, భోజన పదార్థము అర్పించుట శుభసూచకము. ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయమని బతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్యపెట్టక భోజనము చేయకుండా ప్రయాణం సాగించిరి. వారి హఠమ ఆ విధముగా ఉండెను. నేను మాత్రం ఆకలితోనూ దాహంతోనూ ఉంటిని. బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారం అనుకుంటిమి, కానీ దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాదు, యోగర్తలు లేనివాడు, తక్కువ జాతివాడు, కానీ వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయమని మమ్ముల వేడెను.
ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము నమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని, అనగా బాబా తిని నీళ్లు తాగి తిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారు అడుగుట జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు నాతో, వచ్చుటకిష్టపడదవా? నీకు కావలసినదేదో నేను చూపెదను. నా అందు విశ్వాసం ఉన్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతట వారు నన్నొక బావి వద్దకు తీసుకొని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడతీసిరి. నా చేతులతో కాని నోటితో కాని నీళ్లు అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచటికో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందంలో మునిగియుంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచునట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలే అనిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపల యందు నిలువునప్పుడు నాకు కనులు లేకుండటే మేలనిపించెది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరునూ రిక్తహస్తములతో బయటికి రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కనవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనము గూర్చి పొగుడుకొనుచు తన ప్రావిత్యమును ప్రదర్శించుకునే కాని హృదయము మృదువుగా ఉండదు. అతడనేక విషయముల గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకొనెను. కాని అతని మాటలు భక్తుల హృదయమునందు నాటవు. వారిని ఒప్పింపచేయువు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును? వారికేమి లాభము? కాని పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నాయందు ప్రకాశించెను. నేను కోరుటికేమీయూ లేకుండెను. సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశము వలె బోధపడెను. తలకిందుగాను కాళ్ళు మీదుగాను ఉంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియును. నలుగురిలో ఒకడు కర్మాఠుడు, అనగా కర్మలందు నమ్మకం కలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండవ వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడవ వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్య శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత నితరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించినని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయమును, వారు మంచిని సంపాదించుటకు వారికొక ఉదాహరణము చూపుటకు వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారము నిరాకించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తిరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములు అభ్యసించవలెనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మ సాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును.
కానీ నాలుగవది అగు మోక్షము గురువు సహాయము వలననే పొందనుండు. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించిపోయేడివారు. జ్యోతిష్కులు రాబోవు విషయంలో చెప్పుచుండెడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగు వారు బాబా దర్శనములకై వచ్చేడివారు. ఒక మహారు వచ్చి జోహారు చేసి, ఈ సాయి మాబాప్ అని వారు మన చావు పుట్టుకలకు తుడిచివేయుదురని చెప్పెను. గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాద సంప్రదాయము వారు, పగటి వేషముల వారు కూడా అచట సమాదరింపబడుతుండిరి. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించెను. తన పాత్రను ముగించెను. మనం ఇప్పుడు ఇంకొక కథను విందుము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితముగా ఉండదు. అట్టివారు పరమార్థం ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుణ్ణి చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలను. కడుపులో తడి కలుగచేయు ఆహారం కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుణ్ణి ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? వేయేల మన అవయవములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములు ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము కానీ మితిమించిన భోజనము కానీ మంచిది కాదు. ఆహారంలో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకొని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చొను నిశ్చయముతో వచ్చెను. బాబా అందకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయమని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగమేమనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో, ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదా పట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకెవరూ లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా ఉండెను. గోఖలే గారి భార్య దాదా భట్ ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను. తాను తినెను. ఎంత మంచి కథ! ఎంత చక్కటి నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను. నా చిన్నతనములో భుక్తి కొరకు వెతుకుచూ బీడ్గాం వెళ్ళి తిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పనిచేసి తిని. యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వం 3 కుర్రవాళ్ళు పనిలో ఉండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకీ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతమిచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవు గాని దైవమిచ్చున్నది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభు తీసుకో తీసుకో అనును కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడూనూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా ఆధ్యాత్మిక ధనము నిండుగానున్నది. అది ఎంచు వరకు నిండిపోవుచున్నది. నేను తవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపోండు. సుపుత్రుడు అయిన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలను అనుచున్నాను. నా ఫకీరు చతురత, నా భగవంతుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడెదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైనా నా పలుకులు జ్ఞప్తియందుంచుకొనెదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు.